నమస్కారం అండి. శ్రీధర్ గారు, రాజకీయ విశ్లేషకులు నమస్కారం సార్. రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు చెప్తున్నారు, ఎక్కడైతే నీళ్లుంటే కప్పలు అక్కడికి చేరతాయి అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు తప్పితే అంతకు మించి ఇంకేం కాదని చెప్పి పాపారావు గారు చెప్తున్నారు. ఏమంటారు దాని గురించి? సార్, ఇది మాత్రం 100కు 100% తప్పు. ఎందుకు అనంటే గత తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిర్రు. అప్పుడు ఇలాంటి జనరంజకమైన పాలన ఈ 100 రోజుల్లో, ఈ 50 రోజుల్లో ఈ పరిపాలన కానీ ఏదైతే రాష్ట్ర ప్రజలను మరి ప్రగతి భవన్ వైపు రావడం, అలాగే మంత్రులు గతానికి భిన్నంగా మరి వ్యవహరించడం, ప్రజల్ని ఇంటరాక్ట్ అవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజాపాలన అని ఏదైతే మా రేవంత్ రెడ్డి గారు చెప్పారో దానికి అనుగుణంగానే ఈరోజు ప్రజలకు అనుగుణంగా ప్రజాపాలన అందిస్తున్నారు. కాబట్టే ఈరోజు మరి ప్రజలతో పాటు వివిధ పార్టీలోని నాయకులందరూ మరి కాంగ్రెస్ వైపు ఆకర్షిస్తున్నారని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి దాదాపు 10 సంవత్సరాల పాలనలో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన నోళ్లే నేడు మరి కాంగ్రెస్ పార్టీని ఈ 50 రోజుల పాలనను మెచ్చుకుంటున్నారు సార్. పాలన మెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. 50 రోజుల పాలనలో మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి బీఆర్ఎస్ కూడా మీ మీద ఒత్తిడి తెచ్చే క్రమం కూడా, దాని గురించి కూడా ఏం చెప్తారు మీరు? సార్, ఇది మరి కాంగ్రెస్ పార్టీ